యేసుక్రీస్తు నామంలో మన సంఘ స్త్రీలందరికీ అదేవిధంగా వాక్యాన్ని వీక్షించే వారందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గడిచిన వారం అంతా దేవుడు కాపాడి మనల్ని సజీవులకు ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నాను కూడా. అందరూ క్షేమంగా ఉండండి, మరి ధైర్యంగా ఉండండి, దేనికి భయపడద్దు, దేవుని మీద విశ్వాసంతో జీవించండి. మరి ముఖ్యంగా ఈరోజు మరి వాక్యం మనం ధ్యానించుకోకముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన మొదలుపెట్టుకోకముందు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అగ్నికులుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి మరి గడిచిన రాత్రంతా మీరు మాకు తోడు ఉన్నందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా తెల్లవారుజామున మమ్మల్ని సజీవులకు లేపినందుకు మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మమ్మల్ని మాపై మీరు చూపిస్తున్న ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి నీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఎందుకంటే తండ్రి ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభా తండ్రి. ఇటువంటి భయంకరమైన దినాలలో, భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన వైరస్ దినాలలో మమ్మల్ని క్షేమంగా ఉంచుతున్న విధానం బట్టి, మమ్మల్ని సజీవులకు ఉంచుతున్న విధానం బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రాలకి అర్హులమైన దేవా నీకు వందనాలు ప్రభా. సర్వశక్తి మంతుడా నీకు వందనాలు తండ్రి. దేవా నీకు నిత్యుడకు తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఇలాగా మేము నిలబడి ఉన్నామంటే, మరి ఇలా మేము జీవిస్తున్నామంటే అదంతా నీ ఉచితమైన కృపే ప్రభా. అవును తండ్రి, నీకు వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయంలో మా సంఘాన్ని, మా సంఘ కుటుంబాలని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. విన్న వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచెను వేసించండి, మీ రక్తంతో ప్రతి ఒక్కరిని ముద్రించండి ప్రభా తండ్రి. ఈ లోకాలందరినీ కూడా నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే మరి కూడిక రికార్డింగ్ అంతట్లో కూడా మరి తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగుని నడిపించండి, మీరే ఆధిపత్యాన్ని వహించండి ప్రభా తండ్రి. మరి ఎటువంటి సైతాన్ శోధనలు ఎదురవకుండా మీ క్షేమాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా, మీ నడిపింపును అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి మరి రికార్డింగ్ చేస్తున్న తండ్రిని దీవించి ఆశీర్వదించండి. మరి రికార్డింగ్లోని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేయండి, ఎటువంటి ఫ్లక్చువేషన్స్, కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఏమి ఎదురవకుండా ఉండేలా చేయండి, ఎటువంటి శోధనలు ఎదురవకుండా ఉండేలా చేయండి ప్రభా. వీళ్ళని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి మరి నేను వాక్యం అందించగా నాకు మీ ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి. 7 ఆత్మతో నన్ను ఎత్తుపట్టుకో ప్రభా తండ్రి. నీ ధైర్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. నేను దేనికి భయపడక, వెనకక, వనకక మరి ధైర్యంగా నిలబడి వాక్యం చెప్పగలిగే శక్తిని నాకు, వాక్చాతుర్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇక్కడ నేను నిలబడింది నేనైనప్పటికీ నా నోటి ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. నీ మాటలే వచ్చేలా చేయండి ప్రభా. నా నోటి మాటలు నా హృదయ దానంలో నీకు అంగీకారంలో ఉండేలా చేయండి ప్రభా తండ్రి. మరి అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని నాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, నీ నడిపింపు నాకు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా మరి వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డకి ఇది అర్థమయ్యేలా చేయండి. వాక్యం అర్థమయ్యి తండ్రి ప్రతి ఒక్కరూ దీవించబడేలా చేయండి. మరి ముఖ్యంగా మేమందరూ ఈ వాక్యానికి అనుగుణంగా నడుచుకునే బుద్ధిని, జ్ఞానాన్ని, నడిపింపుని మాకు అందరికీ కలగచేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా తండ్రి మరి తండ్రి ప్రతి విషయంలోని మీరు మాకు తోడుగుని నడిపిస్తున్న విధానం బట్టి, మీ సహాయాన్ని అందజేస్తున్న విధానం బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ధన్యదేవంతో మమ్మల్ని మన చిన్న ప్రార్థన ఆలకించి మన యేసునామం పేరిట అతి విధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఇక్కడికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాము. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దేవుని వాక్యం గురించిన కాక మరి వాక్యంలోకి వెళ్దామండి. అయితే అందరూ బాగున్నారు కదా, మన సంఘ స్త్రీలందరూ కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి చాలామంది మరి అనారోగ్యాన్ని గురయ్యకూడని, అయినప్పటికీ దేవుని కృప బట్టి అందరూ కూడా క్షేమంగా ఈనాడు ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా దినాల్లో మరి దేనికి కూడా ఎవరు భయపడద్దు, దేనికి బెంగ పెట్టుకోవద్దు, అందరిది కూడా ధైర్యంగా ఉండండి. మేమందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం, ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మన సంఘస్థుల కొరకు అయితేనేంటి, ప్రతి ఒక్కరి కొరకు కూడా అందరూ ప్రార్థన చేస్తున్నారు. ధైర్యంగా ఉండండి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వృద్ధులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మరి ముఖ్యంగా ఈరోజు మనం
వాక్యంలోకి వెళ్దాం. అయితే ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యం ఏంటంటే, లోకంలో అందరూ మానవులు ఎక్కువగా అంటే ఇంపార్టెన్స్ ఇచ్చేదన్నమాట. అయితే ప్రతి ఒక్కరు కూడా దాని వెంట పరుగులు పెట్టేవారే. చాలా మటుకు ఎక్కువగా మానవులు ఎక్కువ దాన్ని అంటే ప్రాధాన్యత ఇచ్చి దాని కోసం జీవిస్తున్న వారు ఎంతోమంది కూడా ఉంటున్నారు. దానిలోనే ఎక్కువగా మునిగి తెలిసిన మానవులు కూడా మనం ఎంతోమందిని చూడొచ్చు. అయితే అదేంటంటే ధనం అన్నది చాలా ఇంపార్టెన్స్ కదా. అంటే ఇంపార్టెన్స్ అని మనం జీవించాలంటే ధనం లేకుండా మనం జీవించలేము కదండి. అయితే దానికి దేవుడి కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న వాళ్ళు మనం చాలామంది లోకంలో చూస్తున్నాం. అయితే అంశం పేరు ఏంటంటే ధనాపేక్ష కీడులకు మూలం. లోకంలో మనుషులు తన హస్తాలతో తను చేస్తున్నారు ధనాన్ని కదండి. అయితే ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయి? 193 అంటే 195 247 కంట్రీస్ ఉన్నాయి. అంటే సరైన లెక్క మరి నేను ఒక్కొక్క దిగున నెట్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెక్క చూస్తున్నాను. కొంతమంది 215 అంటున్నారు, కొంతమంది 247 అంటున్నారు, కొంతమంది 195 లెక్క 193 కంట్రీస్ ఉన్నాయని అంటున్నారు. అయితే ఒక్కొక్క దేశంలో డబ్బుల్ని వివిధ పేర్లతో పిలుస్తున్నారు కదండి. అమెరికాలో చూసినట్లయితే వాళ్ళు డాలర్ అంటారు. అలాగే మరి బ్రిటన్ వారు అయితే పౌండ్ అంటారు. మళ్ళీ జర్మన్స్ అయితే డచ్ మార్క్ అంటారు. అలాగే జాపనీస్ అయితే ఎన్ అంటారు. మన ఇండియన్స్ దగ్గర వచ్చేటప్పుడు మనం ఏమంటాము? రూపాయి అని కూడా రూపాయి అని అంటాం కదండి. అయితే ఇలా చెప్పుకుంటూ పోతున్నట్లయితే ఒక్కొక్క దేశం వాళ్ళు ఒక్కొక్క పేరుతో దాన్ని ధనాన్ని పిలుస్తూ ఉంటారు, డబ్బుని పిలుస్తూ ఉంటారు కదండి. అయితే ఈ డబ్బు సంపాదించుకోవడానికి మానవులు ఎన్నో ముప్పు తిప్పలు పడుతూ ఉంటారు, కింద మీద పడుతూ ఉంటారు. అంటే అంత దాని కొరకు అంత ప్రయాసపడుతూ ఉంటారు, పరుగులు పెడతా ఉంటారు కదండి. అయితే ఈ ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది కదండి. డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. కనుక ఆ డబ్బు చుట్టూనే ప్రపంచం అంతా కూడా తిరుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏది అవసరమైనా, ఏది కొనుక్కోవాలన్నా, ఏది మనం ఆశించి మనం ఏది మనకు కావాలన్నా కూడా ప్రతిదీ సమస్తం కూడా డబ్బు ద్వారానే మనం కొనుక్కోగలం కదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి? ఆహారం, తిండి కావాలంటే మనం డబ్బు లేకుండా తిండి సంపాదించుకోలేము. అలాగే మరి చూడండి, మన అవసరాలు తీర్చుకోవాలంటే కూడా డబ్బు ఇవ్వకుండా ఎవరు మనకి ఏమి ఇవ్వరు, ఏమి కొనుక్కోలేము కదండి. ఒకప్పుడైతే బార్టర్ సిస్టమ్ ఉంది, అది కూడా ఒకదానికి ఒకటి ఇచ్చుకోవడమే. విత్తినే మనకి ఎవరు అప్పుడు ఇచ్చామంటే ఇచ్చేస్తారా? ఎవడు కదండి. అలాగే డబ్బు ఇవ్వకుండా మనం ఏం కూడా సంపాదించుకోలేము. అలాగే ఒక ఇంటికి అద్దెకి వెళ్ళాలన్నా డబ్బులు ఇస్తేనే మనకు అద్దెకి ఇల్లు ఇస్తారు కదా. అలా సొంత ఇల్లు ఏమైనా కట్టుకోవాలన్నా కూడా డబ్బు ఉంటే తప్ప మనకి ఏది అంటే సమస్తం ప్రతి చిన్న విషయం ఏది కావాలన్నా కూడా మనకి ఏంటంటే డబ్బు ద్వారానే మనం అది సంపాదించుకోవాలి. డబ్బులు ఇస్తేనే మనకు అవి కొనుక్కోగలం, డబ్బులు ఇస్తేనే మనకు అవి వస్తాయి వస్తువులు ఏమన్నా కూడా. అయితే సమాజంలో ఉండడానికి డబ్బు చాలా చాలా అవసరం, నిజమే. కానీ ఇప్పుడున్న డబ్బు అంతా కూడా ఒకప్పుడు కంట ఎందుకు పనికిరాని దానికి అయిపోతుంది, పనికిరానిగా అంటే ఏంటి చల్లకుండా పోతుందంట డబ్బు అన్నది. నిజమే, డబ్బుతో అన్నీ మనం కొనలేము నిజంగానే చెప్పాలంటే. ఇప్పుడు ఆరోగ్యాన్ని కొనగలమని చెప్పాలంటే ఇప్పుడు ఎంతమంది వైద్యులు ఎన్నో ఇవి టెస్ట్ చేసి ఎన్ని పరీక్షలు ఎన్ని మందులు ఇచ్చినప్పటికీ అందరూ బ్రతికేయట్లేదు కదా, చనిపోతున్నారు కదండి. అంటే డబ్బుతో మనం ఆరోగ్యం కొనుక్కోలేకపోతే మన ప్రాణాన్ని కొనుక్కోలేకపోతున్నాం కదా. అలాగే చూడండి, నార్వే దేశానికి చెందిన ఒక కవి ఏమంటున్నాడంట, డబ్బుతో ఆహారం మనం కొనుక్కోగలం కానీ ఆకలిని తీర్చుకోలేము అని అంటున్నాడు. అలాగే మందులు కొనుక్కోగలం కానీ ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేము. మళ్ళీ మెత్తటి పరుపులను కొనుక్కోగలం కానీ నిద్రను కొనుక్కోలేము. అలాగే ఎంతో తెలుసుకుంటాం కానీ తెలివిని మనం కొనుక్కోలేము. డబ్బుతో తలుపు వెలుగులు వస్తాయి కానీ మనకి అందం అన్నది రాదు. ఆస్తి వస్తుంది కానీ ఆప్యాయత అన్నది మనకి రాదు. మళ్ళీ సరదాలు తీరుతాయి కానీ సంతోషాలు అన్న మనకు రావు. అదేవిధంగా పరిచయస్తులు అయితే ఉంటారు కానీ స్నేహితులు అన్న వాళ్ళు ఎవరు కూడా ఉంటారు, అంటే కొనుక్కోలేము అని అంటున్నారు. అలాగే పని వాళ్ళు ఉంటారు కానీ నమ్మకంగా ఉండేవాళ్ళు అలాంటి వారిని మనం కొనుక్కోలేమని చెప్పి అంటున్నాడు. నిజమే, లోకం చూసేటప్పటికి అంతే కదండి. మనకి ఏది అంటే ఆహారం కోసం కడుపు ఆకలి తీర్చుకోవడానికి ఆహారం కొనుక్కుంటాం కానీ అంటే అది కొనుక్కోకుండా మనకి ఏది కూడా రాదు కదండి. ఆకలి ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు మనకి కదండి. ఇప్పుడు ఒక రోజు తిన్నాం అనుకోండి, మరుసటి రోజు నుంచి తినకుండా ఉంటే మనకు ఆకలి తీరదు. అలాగే మనం ఆకలి అయితే తీర్చదు ఎంత డబ్బు పెట్టినప్పుడు. అలాగే చూడండి, ఒక మనిషి అంట డబ్బుకి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వాలంట. దానికి ఎక్కువగా ఇస్తే మనం
ఎందుకు పనికిరాని అయిపోతాం అంటే మనం నష్టపోతాం మెయిన్ అనమాట. అంటే డబ్బు జీవించడానికి అవసరమే, కానీ డబ్బే జీవితం అని అనుకోకూడదు, డబ్బే లోకం అని చెప్పి అనుకోకూడదు. ఎప్పుడైతే మనం డబ్బే జీవితం కాదు అని అనుకున్నామో, గ్రహించుకుంటామో, ఆనాడే మనం తృప్తిగా సంతృప్తిగా జీవించగలమంట. ఎందుకంటే డబ్బు ఉంటే భయంతో జీవిస్తారు చాలామంది కదా. డబ్బున్న వాళ్ళు గొప్పలు ఏం చేస్తారు, ఎప్పుడు వాళ్ళకి నిద్ర ఉండదు, నిద్ర పట్టదు, ఎప్పుడు భయం, ఏనాడు ఏమైపోతుందో, ఎవరు ఎత్తుకెళ్ళిపోతారో, ఎవరు దొంగలిస్తారో అని చెప్పి భయంతో వారు జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు మనం చదవబడిన వాక్యంలో చూసాం కదా, ఏమైనా రాయబడింది అక్కడ 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటారు అని చెప్పి రాయబడింది కదండి. అందుకే దేవుడు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడమంటున్నాడు ప్రతి ఒక్కరు కూడా. ధనాపేక్ష లేదా డబ్బు మీద ఆశ ఉంటేనే ప్రమాదం మనకి. అంతేగాని డబ్బు ఉంటే ప్రమాదం అని కాదు, డబ్బు ఉంటే మంచిది కాదు అని కాదు, దేవుడు అలా చెప్పట్లేదు. కానీ డబ్బు మీద ఆశ మనల్ని పెట్టుకోవద్దని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కొంతమంది డబ్బే సర్వస్వం అనుకుంటారు, డబ్బే లోపం అనుకుంటారు, డబ్బు లేకపోతే నేను బ్రతకలేను, డబ్బు లేకపోతే నేను జీవించలేనన్న స్థితికి దిగజారిపోతారు అనమాట. అన్నింటికి అంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, డబ్బు ఆశ చేస్తే మనకి ఏమైపోతాం, మనం ప్రతి ఒక్కదానికి సమస్తము మనకి ఇష్టమైన వాటిని అన్నిటికీ మనం దూరం చేసుకుంటాం కదండి. చూడండి, ఆఖరికి మన సొంత కుటుంబీకుల్ని, మనం ప్రేమిస్తున్న వాళ్ళని, మన ప్రియుల్ని అందరినీ కూడా మనం అందరికీ దూరం అయిపోతాం, అందరినీ దూరం చేసేసుకుంటాం డబ్బు మీద పిచ్చి పడిద్ది. అంటే కొంతమంది చూడండి డబ్బు వెనక పడి అంటే వాటిని ఎలాగా ఎంత సంపాదించుకున్నా వాటికి తృప్తి అన్నది ఉండదు, అలాగా కూడబెడతానే ఉంటారు, కూడబెట్టి ఎక్కడ దాచుకోవాలి వాళ్ళకి కూడా తెలియదు అనమాట. బ్యాంక్ లాకర్లలో దాస్తారు, ఎక్కడెక్కడ వేరే దేశాల్లో స్విస్ బ్యాంకుల్లో దాస్తారు, ఎక్కడ దాచిన వారికి తృప్తి అన్నది ఉండదనమాట. అంటే ఎంత సంపాదించినప్పుడు వారికి తృప్తి అన్నది ఉండదు. ఎక్కువైపోతే దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు నల్లధనంగా మార్చుకుంటూ ఉంటారు. అయితే ఈ ధనం పేరిట మనుషులు అనేక నేరాలు కూడా చేస్తున్నాడు, ఎన్నో మనుషులు అన్యాయాలకు పాల్పడుతున్నాడు. మళ్ళీ ఎంతో మోసాలకి అంటే ఎంతోమందిని మోసం చేస్తూ ఉంటారు, మళ్ళీ అక్రమాలకు పాల్పడతారు, అత్యాచారాలకు పాల్పడతారు, అదేవిధంగా దొంగతనాలకి మళ్ళీ ఇలాగ దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు కదండి. హత్యలు చేస్తూ ఉంటారు, డబ్బు కోసం మనుషులను హత్యలు చేస్తారు. అక్కడ చూడండి సొంత ఇంటి వారు కూడా ఒకరినొకరు చంపుకుంటారు డబ్బు విషయంలో. చూస్తున్నాం కదండి, న్యూస్లో అది చూస్తున్నాము. ఒక్క ఇంటికి సంబంధించిన అన్నదమ్ములు లేకపోతే తల్లిదండ్రులు అంటే పిల్లలు పేరెంట్స్ని చంపేయడం, లేకపోతే పేరెంట్స్ పిల్లల్ని చంపేయడం, ఆస్తులు గొడవలు కదండి. అంత భయంకరమైన పరిస్థితులు డబ్బు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది. అంటే ఏంటంటే సంపాదిస్తారు, ఆఖరి తర్వాత ఏంటంటే అప్పులు చేసేసుకుంటారు. దేవుడి లోకమంతా అప్పులు చేసుకుని అప్పులు పాలైపోయి ఇంకా డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటున్నాయి కదండి. అయితే దేవుడు డబ్బు మంచిది కాదనడం లేదు కూడా. ఎందుకంటే డబ్బు లేకపోతే మనుషులు జీవించలేరు. మనం ఏమైనా కొనుక్కోవాలన్నా, ఏమైనా తినాలన్నా, త్రాగాలన్నా దేనికన్నా డబ్బే అవసరం కదండి. డబ్బు లేకుండా మనకి ఊరికి వెళ్ళి నాకు ఏదైనా కొట్టుకెళ్ళి బాబు నాకు ఇది అది ఇవ్వండి ఇచ్చేస్తారు ఎవరు కదా. డబ్బు ఇస్తేనే మనకు అది మన చేతికి వస్తుంది. కనుక దేవుడు డబ్బు మంచిది కాదు అని అనట్లేదు. కానీ డబ్బు వెనక పడటం పిచ్చిగా డబ్బు వెనక డబ్బే నాకు ప్రాణం, డబ్బే నాకు అన్ని, డబ్బే నాకు సర్వస్వం అనుకుంటే అది మంచిది కాదని చెప్పి దేవుడు అంటున్నాడు. లేక దేవుడు వేరే అర్థంగా డబ్బున్న వాళ్ళని ఇష్టపడటం కాదు దేవుడికి వాళ్ళంటే ఇష్టం కాదని కూడా కాదు కదండి. వాళ్ళని ఎవరిని కూడా విమర్శించట్లేదు దేవుడు. ఎందుకంటే దేవుడే ఎంతోమందికి అంటే మనుషుల్ని సంతోషంగా ఉండాలని చూస్తున్నాడు. వాళ్ళు తన బిడ్డలు ఎప్పుడు కూడా బాధపడుతూ మరి వికారుల్లా ఉండాలని ఆయన ఎప్పుడు చూడడు కదండి. తన బిడ్డలందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని చూసే దేవుడు మన దేవుడు కదండి. కానీ డబ్బుకి ఎక్కువ పిలిపించి మనం దేవుడికి వెనక పెట్టడం అది మనం చేయకూడదు, అది ఆయనకి ఇష్టం కాదు కదండి. కొంతమంది ఎంత డబ్బు వచ్చింది ముందని కూడా కాదు, అంతేకాకుండా కానీ డబ్బును ఎలా చూస్తున్నాం మనం, మెయిన్ డబ్బుకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాము, డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నామా లేకపోతే మనం దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నామా, అది మనం ఒకసారి మనం గమనించుకోవాలన్నమాట. కానీ కొంతమంది డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు, అంటే సంపాదించుకుంటారు కానీ దాన్ని ఎంతవరకు సంపాదించుకోవాలో, ఎంతవరకు మనకు అవసరమో అది మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. మనుషులు అన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటారు. దేవుడు డబ్బు విషయంలో మంచి సలహాలు కూడా ఇస్తున్నాడు మనకి, మానవులందరికీ. అయితే అవి మనం ఏం చేయాలంటే కరెక్ట్గా
అంటే సద్వినియోగపరచుకోవాలి, కరెక్ట్ రీతిలో మనం దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట ఆ సలహాలన్నిటిని. అయితే దేవుడు ఇచ్చే సలహా ఏంటండి? సామెతలు 23వ అధ్యాయం 4వ వచనం చూద్దాము. సామెతలు 23వ అధ్యాయం 4వ వచనం. చూడండి, అతను ఏమని రాయబడింది? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము అని చెప్పి వాక్యం చెప్తుంది కదా. అంటే ఏంటి? ఐశ్వర్యమే పడద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అటువంటి ఒకవేళ అభిప్రాయం ఉన్నట్లయితే మనం విడిచిపెట్టాలి అటువంటి వాటిని. ఎందుకంటే డబ్బే మనకి సర్వస్వం కాదు కదండి, కనుక మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. డబ్బు సంపాదన కోసం పరిగెత్తే వాళ్ళకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. నిజంగానే వాళ్ళకి నెమ్మది అన్నది ఉండదు, సంతోషం అన్నది ఉండదు, సంతృప్తి అన్నది ఉండదు. ఎప్పుడు భయపడుతూనే వెళ్తారు, ధైర్యం అన్నది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అయ్యో మనం డబ్బు ఎవరు ఎత్తుకెళ్ళిపోతారో, ఎవరు దొంగలిస్తారో, డబ్బు ఏమైపోతుందో, ఎవరు చెడుగుతాడో అని భయంతో వాళ్ళు ఎప్పుడు జీవిస్తూ ఉంటారు. మనం చూస్తాం గొప్ప వాళ్ళకి మనం చూడడానికి బయటకి చాలా బాగా కనిపిస్తారు, చాలా సంతోషంగా చూసావా, వాళ్ళకి అంత డబ్బు ఉంది కనుక వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనకు అసలు వాళ్ళ పరిస్థితి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. లోన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు అంటే ఆందోళనతో ఉంటారు, జీవిస్తారు. ఏంటంటే నెమ్మది అనేది వారికి ఉండదు. మనకు చూడడానికి బయట అబ్బా మంచి బట్టలు వేస్తున్నారు, చాలా చక్కగా కార్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళకి ఎటువంటి బాధలు అన్నవి ఉండవేమో అని అనుకుంటాం. కానీ చాలా బాధలు ఉంటాయి వాళ్ళకి. అసలు నేను ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసేది వాళ్ళకి డబ్బున్న వాళ్ళు. అంటే ఏంటంటే భయంతో ఉంటారు కనుక. కదండి, అంటే ఏంటి? న్యాయంగా సంపాదించుకున్నారు కాదు, అన్యాయంగా సంపాదించుకున్న వారి కోసం ఇది అనుకుంటున్నాము. అయితే ఆర్థికంగా విజయం సాధించాలని పరుగులు తీస్తే చివరికి మనకి ఏమవుతుందంటే మిగిలేది ఏంటంట? నిస్పృహ, నిరాశ, నిస్పృహ మనకి మిగులుతుంది. అయితే మానవులు డబ్బు అంటూ సమకూర్చుకుంటున్నారే కానీ అది కేవలం కాగితమే, చిన్న కాగితం ముక్క అని చెప్పి ఎవరు గ్రహించుకోలేకపోతున్నారు. అయ్యో ఆ కాగితం ముక్క మీద కొని నీ బొమ్మ ఉంటుందా? నీ బొమ్మ ఉండదు, నీ పేరు ఉండదు, నీ సంతకాలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ దాన్ని నాది అనుకుంటూ ఆ మనుషులు ఏం చేస్తున్నారు? దాని వెంట పరిగెడుతూ దాన్ని సంపాదించుకుంటున్నారు. అయితే చూడండి, దాని మీద ఉండేవి ఏంటి? ఎవరికో మన దేశ అధికారులు, దేశ నాయకులకో బొమ్మలు, ముద్రలు, వారి సంతకాలు ఉంటాయి తప్ప నీది నాది ఏమి సంతకాలు ఉండవు. కానీ అయినప్పటికీ మనుషులంటే దాని వెంట అది నాది, నాకు కావాలని చెప్పి పరుగులు తీస్తూ ఉంటారు. అయితే నీ పేరు లేని డబ్బు కట్టలకి నీ దగ్గరికి ఎలాగైతే వస్తున్నాయో అదే విధంగా అవి మాయమైపోతాయి కూడా, అంటే పోతాయి కూడా, అంటే నష్టపోతూ ఉంటారు. డబ్బు ఎలాగైతే మనకు సంపాదించుకున్న కొంతమంది చూడండి ఎంతో సంపాదించేస్తూ ఉంటారు. అదేంటి? అన్యాయంగా సంపాదించిన వాళ్ళకి ఎలాగైతే వాళ్ళు సంపాదించాలో అలాగే వాళ్ళు నష్టపోతారు, అలాగే పోగొట్టుకుంటారు అంత కదండి. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనం ఒక బైబిల్లో చూస్తాం చూడండి. ఒక ధనవంతుడు అయిన వాడు యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. అయితే వచ్చి ఆయన ఏమని అడిగాడు యేసుక్రీస్తుని? అయ్యా, నిత్యరాజు నాకు వారసు కావాలంటే నేను ఏం చేయాలని చెప్పి ఆయనతో అన్నాడు కదా అతను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అతనితోటి? నీకు కలిగిన దాన్ని అంతటినీ అమ్మేసి నీవు ఎంత పేదలకు పనిచేసి నీవు నా వెంటరా నన్ను వెంబడించని చెప్పి యేసుక్రీస్తు అన్నాడు కదా. అయితే అంత గొప్పవాడు అతను, ధనవంతుడు. ఏమనుకుంటాడు? వెంటనే అదంతా నువ్వు పేదలకు ఇచ్చేసి దానం చేసి దాన ధర్మాలు చేసి నువ్వు నాకు రా, నా వెంటరా అంటే ఎంతైనా గొప్పవాడు కదా. అది వెంటనే వ్యసన పడిపోయాడు. అంటే బాధపడిపోయాను, మళ్ళీ బాబు ఎలాగా నేను డబ్బంతా ఇచ్చేస్తే నేను ఎలా జీవించాలా? ఆయన వెంట వచ్చామన్నాడు కదా. మరి నేనేమైపోయాలా? దానికి అతను దిగిజారిపోయాడు ఉంటుంది. దిగిపోయి ఏమైపోయాడు? కనిపించలేదు మళ్ళీ. చూసారా? అంటే చూడండి, అతను ధనాన్ని ప్రేమించాడు, ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు, కానీ ఆ ధనాన్ని పిలిపించాడు. ధనాన్ని ధనాన్ని ఖర్చు పెడితే మళ్ళీ నేను ఇంకా ఎక్కువగా దీవించబడతానే, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటానే దేవుని ద్వారా అని చెప్పి అతను అది గ్రహించుకోలేకపోయాడు. అయితే అతను ఏం చేశాడు? ఆ సమయంలో మరి దేవుని విడిచిపెట్టాడు, యేసు ప్రభువుని విడిచిపెట్టాడు. కానీ దేని వెంట పరిగెట్టాడు? అతను ధనం వెంటే పరిగెట్టాడు. ధనాన్ని అంటే ఈయన మర్చిపోయి ధనానికి ప్రాధాన్యత అతను ఇచ్చాడు. అందుకే చూడండి, ఆయన ఏమని అంటున్నారు? ఎవరు కూడా దేవునికి ధనానికి దాసుగా ఉండలేరని చెప్పి అంటున్నాడు. మనం చూస్తాం, వాక్యంలో కూడా చూస్తాం. ఒకేసారి మనం ఇద్దరు యజమానులకి మనం దాసులుగా మనం పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే అందులో ఒకరిని మనం ప్రేమించలేము, ఇంకొకరిని మనం ప్రేమించలేము, ద్వేషిస్తాం. అంటే ఏంటంటే ఒకరికి ఇంపార్టెన్స్ ఇవ్వగలం, ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇవ్వలేము. ఒకరు చెప్పిన పని చక్కగా చేయగలము, ఇంకొక యజమానులు చేసి చెప్పిన పని మనం సరిగ్గా చేయలేకపోతాం, నమ్మకంగా ఉండలేకపోతాం కదండి. అది వాక్యంలో కూడా చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము
24 చూద్దాము. అక్కడ ఏమని రాయబడింది, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు అని వాక్యంలో కూడా రాయబడదు కదా. అంటే చూడండి, చూసారా, ఇద్దరు యజమానులకు మనం ఒకసారి మనం న్యాయం చేయలేము కదండి. ఇద్దరిని ఒకసారి ఒకే రకంగా ప్రేమించలేము కదండి. ఒకరిని తక్కువ ప్రేమించవచ్చు, ఒకరితో ఎక్కువగా ప్రేమించవచ్చు కదండి. అంటే ఇద్దరికి మనం దాసులుగా ఒకేసారి ఒకే సమయంలో మనం ఉండటం చాలా కష్టం. అంటే ఏంటంటే డబ్బుకి దేవుడికి ఒకే రకంగా మనం ప్రాధాన్యత ఇవ్వడం అన్నది చాలా కష్టం. కనుక మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే సరే ఇది మనం ఎంచుకోవాలి. ఇప్పుడు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు, దేవుడికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళగా మనం అందరూ ఉండాలి. అయితే చూడండి, ధనాన్ని దేవుడిగా పూజించే వారు లోకంలో ఎంతోమంది ఉంటున్నారు కదా. అదే దేవుడు అన్నట్లుగా అదే దేవత అన్నట్లుగా పూజిస్తున్న వారు ఎంతోమంది మనం చూస్తున్నాం. ధనం అంటే అదేంటి చెత్త అని, లేకపోతే కాగితాలతో చేసింది అనేసి కట్టని చెప్పి నమ్మలేకపోతున్నారు. చూసారు. అంతేకాక దేవుని ద్వారా మనం అన్ని సంపాదించుకోగలం, సమస్తము సాధ్యం చేసుకోగలం, సమస్యను సాధ్యపరచుకోగలం. కానీ ధనం ద్వారా మనం సమకూర్చుకోలేము. ఇప్పుడు చూడండి, మనకి ప్రాణం రావాలంటే మనం ఇంటి ధనం ధనం ఇచ్చినట్లు మనం ప్రాణాన్ని కొనుక్కోగలమా? కొనుక్కోలేము. మీరు ఎంత గొప్ప వాళ్ళన్నా కావచ్చు, ఎంత ఆస్పత్రులన్నా కావచ్చు, కానీ మీరు ఇటువంటి పరిస్థితుల్లో చనిపోతున్నారు అన్న పరిస్థితుల్లో మరి హాస్పిటల్కి వెళ్ళారంటే మిమ్మల్ని బ్రతికించేగలిగే డాక్టర్స్ చేతిలో కూడా లేదు. మీరు ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ వారు ఏమీ చేయలేదు కదండి. ప్రాణాన్ని మనం కోల్పోతామే తప్ప ప్రాణాన్ని మనం పొందుకోలేము డబ్బుల ద్వారా కదండి. అందుకే ధనం అన్నది సర్వస్వం కాదు. ధనంతో మనం అన్ని సంపాదించుకోవడం చాలా కష్టం కదండి ఈ లోకంలో. అయితే ఈ లోకంలో మనకు డబ్బు అవసరమే, డబ్బు లేకుండా జీవించడం అనేది కష్టమే. కానీ కేవలం డబ్బుతోటి మనం అన్ని కొనుక్కోగలమని చెప్పారు అంటే డబ్బుతోటి మనం జీవించగలమని చెప్పి అన్న ఆలోచన కూడా మంచిది కాదు. డబ్బులోనే మనం ఏమి చేయాలి, డబ్బుతోటి మనం అన్ని సాధించలేము కదండి. దేవునికి దగ్గర అవ్వాలంటే మనం డబ్బు ఉంటే దేవునికి దగ్గర అవ్వలేము కదండి. కానీ ఈరోజు మనం విశ్వాసంగా ఉండాలన్నా కూడా డబ్బుకి మనం ప్రాధాన్యత ఇచ్చిన వారుగా ఉన్నామంటే విశ్వాసానికి దూరం అయిపోతాం ఖచ్చితంగా. నిత్య జీవం మనం పొందుకోలేము కదండి. కనుక డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. ఈనాడు ఎంతోమంది డబ్బులు ఎలా వాడాలో తెలియకుండా ఉంటున్నారు కదండి. డబ్బు పిచ్చిగా వచ్చి పడిపోతుంది వాళ్ళకి. కట్టలు మూటలు ఇంట్లో ఉంటుంది, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియక వాళ్ళు సతమతం అయిపోతున్న వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం. డబ్బుకి మన జీవితంలో ఎలాంటి స్థానం ఇవ్వాలో ఎరగకుండా ఉన్న వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది కూడా ఉంటున్నారు. దానికి బానిసలు అయిపోతున్నారు. ఇప్పుడు మత్తు పదార్థాలకు ఎలా బానిసలు అయిపోతున్నారో దానికి కూడా అలాగే బానిసలు అయిపోతున్నారు మానవులు కదండి. కొందరు అయితే ఏం చేస్తున్నారు, అప్పులు పాలైపోతున్నారు. అంటే ఏంటి, వాళ్ళకి అవసరమైన వాటిని అన్నింటినీ కొనుక్కొని అప్పులు పాలైపోతున్నారు. డబ్బులు అన్నప్పటికీ కూడా ఏదో ఖర్చు పెట్టాలి, ఏదో చేసుకోలేరు అని చెప్పి ఏం చేస్తున్నారు, అప్పులు పాలైపోయి డబ్బులు అనవసరమైన వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టి ఉపయోగించుకుంటారు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, అప్పులు పాలైపోతున్నారు కదండి. డబ్బు విషయమై మనం చిక్కులో పడిపోతుంటాం కదండి. చాలా కష్టం డబ్బు విషయంలో. మొట్టమొదటి అందుకే మనం డబ్బు విషయంలో మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే డబ్బుని ఎప్పుడు కూడా ప్రేమించకూడదు అంట. దేవుని ప్రేమించాలి కానీ డబ్బుని ప్రేమించే వారుగా మనం ఉండకూడదు. దానిపై మనం ఆధారపడేవారుగా ఉండకూడదు. అయితే మన తాహతుకు మించిన అప్పులు మనం ఎప్పుడు కూడా అంటే తాహతులు అంటే అలాగని చెప్పి అప్పులు చేయాలని కాదు, అప్పులు చేయకూడదు. తాహతుకు మించి మనం ఏది కూడా ఆశించకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏమంటారు చాలా లగ్జరీస్ లైఫ్ పొందుకుంటుంటారంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అంటే లగ్జరీస్లోనే జీవిస్తూ ఉంటారు. అలాగని చెప్పి మనం కూడా వాళ్ళని చూసి అయ్యో వాళ్ళు అంత ఇదిగా జీవిస్తున్నారు కదా, ఎంత లగ్జరీస్ లైఫ్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు, కనుక మనం కూడా అలాగే ఉండాలి, వాళ్ళు ఉన్నది మనం ఎందుకు కొనుక్కోకూడదు అని చెప్పి ఆశ మనకి అంటే అలాంటి దురాలోచనలు మనకి రాకూడదు. చూసారు, అలా చేసుకున్నాం అనుకోండి, మనం వాళ్ళని చూసి ఇంకొకరిని చూసి మనం చేసుకోవాలనుకుంటే వాళ్ళు కొన్నారు కదా మనం కూడా కొనుక్కుందాం అని చెప్పి ఏంటి మన డబ్బులు అన్నింటినీ కూడా అప్పులు చేసి వాళ్ళు ఎలా అప్పులు చేసి మనం అవన్నీ సంపాదించుకుని ఆఖరికి ఏమవుతుంది, నష్టపోతాం మనమే. ఎందుకంటే డబ్బులు తీసుకోలేము, అప్పు తీర్చుకోలేక మనం అప్పులు కష్టాల్లోకి పడిపోతాం కదండి. అయితే డబ్బులు మనం ఎలా చూడాలంటే పనివాడుగానే చూడాలంట. ఎందుకంటే దాన్ని మనం కానీ అలా చూడకపోతే అది మన నెత్తి మీద ఎక్కి తాళం ఆడుతాం. అంటే ఏంటంటే మన యజమానిగా అది ఎప్పుడు కూడా ఉండకూడదు. డబ్బు అన్నది దాన్ని మనం ఒక దాసుని కానీ అంటే ఒక పనివాడు కానీ మనం డబ్బుని చూడాలంట. ఎందుకంటే డబ్బు మంచి పనివాడి కానీ యజమానుడు అన్నట్టుకి కాదంట. యజమానుడిగా ఉంటాడు వాడు చాలా క్రూరుడు అంట. అంతే కదండి, గొప్ప కొంతమంది చూస్తాం చాలా క్రూరంగా ఉంటారు, చాలా గర్వంగా ఉంటారు.
ఎవరిని లెక్క చేయరు. డబ్బు వచ్చినందుకు వాళ్ళు గర్వానికి అంటే కొమ్ములు వచ్చేస్తాయి అంటారు చూడండి, అలా కదా. కనుక డబ్బు అన్నది చాలా అంటే ఇట్స్ డేంజరస్. అంటే ఏంటంటే మనం దాన్ని మంచి రీతిగా వాడుకోవాలి, మంచి రీతిగా ఉపయోగించుకోవాలి, కానీ దాన్ని చెడు దీనిగా అంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం జీవించడం అన్నది మంచిది కాదు కదండి. డబ్బు మన వెంట రావాలి, కానీ మనం డబ్బు వెంట పరుగులు తీయకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో మనం వర్ధిల్లాలంటే డబ్బుకి విలువ ఇవ్వకూడదు కదండి. చాలామంది అంతే ఆధ్యాత్మిక జీవితం జీవించే కొంతమంది వర్ధిల్లాలనుకున్న వ్యక్తులు వాళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే దానికి నమ్మకస్తులుగా ఉంటారు వాళ్ళు కదండి. అలాగ మనం కూడా ఉండాలి, విషయంలో నమ్మకంగా మనం ఉండాలి. ఎందుకు కొందరైతే ఏం చేస్తారు, అప్పులు చేసి ఇతరులకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా సొమ్ములు కూడా ఇవ్వకుండా వెనక అంటే దాటేస్తూ ఉంటారు అనమాట. వచ్చి ఒకళ్ళు అడిగారు అనుకోండి, నా దగ్గర లేవనో లేకపోతే నేను ఇంటికి వాళ్ళు కొంతమంది దబ్బా ఇచ్చేస్తారు కదండి. అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తాం లోకంలో. అంటే డబ్బు తీర్చలేక బయట ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒకవేళ డబ్బు ఉండొచ్చు, కానీ ఉన్నప్పుడు కూడా ఆ డబ్బులు తీయడం కష్టం కనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు అంటే వాళ్ళకి అంత ప్రీతి అనమాట. కనుక డబ్బులు తీసి చేతిని చాపి వాళ్ళకి డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టాలంటే బాధపడిపోతారు. అయ్యి బాబాయ్ పిసినార్థంగా చూపిస్తారు, బాబాయ్ అయిపోతే వాళ్ళకి ఇచ్చేస్తే మంది డబ్బులు ఉండవేమని అన్న రీతి వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే డబ్బులు వాళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు కనుక. అయితే చూడండి, సామెతల్లో మనం చూస్తాం 3వ అధ్యాయము 28వ వచనం ఏమని రాయబడింది అంటే, అక్కడ ద్రవ్యము నీ యుద్ధ నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దని చెప్పి వాక్యంలో కూడా చెప్పబడింది. అప్పు చేసి చెల్లించిన వాడంట ఎటువంటి వారితో సమానమంట, అవిశ్వాసతో సమానమంట. అవిశ్వాస కన్నా చెడ్డవాడంట, అవిశ్వాస సమానం కదా, అవిశ్వాస కన్నా చెడ్డవాడని చెప్పి అంటున్నది. అంతేకాకుండా చూడండి, భక్తిహీనుడంట, డబ్బు తీర్చిన వాడు, అప్పు తీర్చిన వాడు భక్తిహీనుడితో సమానం కూడా వాక్యంలో మనం చూడవచ్చు. కీర్తనలు 37వ అధ్యాయం 21వ వచనం చదువుదాము. కీర్తనలు 37:21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు అని చెప్పి వ్రాయబడింది. అంటే చూసారా, భక్తిహీనులే అప్పు తీర్చడంట. మిగతాలందరూ అప్పు తీర్చేవాళ్ళు అప్పు తీర్చేస్తారు, కానీ భక్తిహీనులు అన్న వారు ఎప్పుడు అప్పు తీర్చడానికి ఇష్టపడరు. అంటే ఏంటంటే అప్పు తీర్చిన వారు ప్రతి ఒక్కరు కూడా భక్తిహీనులతో లెక్క అనమాట. సో అనేక మంది తీర్చవలసిన అప్పును తీర్చుకుంటే వారు ఆశలు పోయి అంటే అత్యాశలు పోయి ఏం చేస్తారు, అవసరమైన వస్తువులే కాక అనవసరమైన వస్తువులన్నీ పెట్టుకొని బట్టలు కొనుక్కోవడం అనవసరంగా అంటే వ్యర్థమైన ఖర్చులు అనమాట చేసి వారు ఏం చేస్తున్నారు, ఆఖరికి నష్టపోతున్నారు. మొట్టమొదట అప్పు తీర్చి ఆ తర్వాతే మనం ఏం చేయాలంట, మనకు అవసరమైన వస్తువులు మనం కొనుక్కోవచ్చు. అంతేకాని అప్పు తీర్చుకొని మనం అన్నీ కొనుక్కుంటే నలుగురు చూసిన వాళ్ళు కూడా నవ్వుతారు, మనం చూసి మనం హ్యావెన్ చేస్తారు కదా, మనకే అమర్యాదగా ఉంటుంది. అంటే మనకి మర్యాద అన్నది మనం కోల్పోతాం. కనుక ఏం చేయాలి, ఫస్ట్ మనం చేయవలసింది పని అప్పు తీర్చడం. మనం ఎవరికైతే అప్పు తీర్చేసి ఆ తర్వాత మనం ఏమైనా కొనుక్కోవచ్చు. అప్పుడు ఎవరు మనం నోడికి ఏ మాట అనరు కదండి. అయితే ధనాపేక్ష కలవారు దాన్ని చేయలేరంట. ధనం మీద ప్రీతి కలిగి ఉన్నవారు, ప్రేమిస్తున్నవారు ఆ పని చేయడం వాళ్ళకి చాలా కష్టతరం నిజంగానే. అయితే అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. ఈసారి నిజమే కదా, వాళ్ళు అప్పు తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు. అంటే ఒక దాసుగానే ఉంటారు, భయం బాబు ఏనాడు ఏమంటాడో, ఎప్పుడు ఏమంటాడో, సడన్గా వచ్చి ఎప్పుడు డబ్బులు అడుగుతాడు అని భయంతో వాళ్ళు ఉంటారు కదండి. అంటే దాసులుగానే వాళ్ళు ఉండవలసి అవుతుంది. కనుక అది మనం సామెతలు 22వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఏమని, అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసులని చూస్తున్నాం. కనుక మనం ఎప్పుడు డబ్బుకి మనం అంటే డబ్బుకి మనం దాసులు అయిపోకూడదు కదా. అంటే ఏంటి, మనం అప్పు చేయటం మంచిది కాదు చెప్పాలంటే ఒక రకంగా. అంతేకాదు చూడండి, ఇక్కడ అప్పు చేయవారు మనుషులకు దాసులు అయిపోతారు. నిజమే కదా, వాళ్ళకి దాసులు అయిపోతారు. ఎందుకంటే భయంగా జీవిస్తారు. బాబోయ్ ఏంటంటే మనం వాళ్ళకి అణిగిమణిగి ఉన్నట్టే ఉండాలి. వాళ్ళ దగ్గర మనం గర్వంగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని డబ్బు ఇవ్వడం మానేసి అందుకని చాలా అది మనకి మర్యాదగా కూడా ఉండదు. అది కనుక మనం ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాం. డబ్బు విషయంలో అత్యాశలు పోకూడదు. అవసరతను తప్ప మనం అనవసరమైన వ్యర్థమైన వాటికి మనం డబ్బుని వేస్ట్ చేస్తూ ఉండకూడదు. 1 కొరింథీ 7వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఏమని రాయబడింది అక్కడ, 1 కొరింథీ 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అని వాక్యంలో కూడా చూస్తున్నాం కదా. కాబట్టి ధనానికి దాసులుగా మనం ఉండకూడదు. దానివల్ల మనం ఏంటి చాలా నష్టపోతాం కదండి. చాలా మనకంటే కీళ్ళు సంభవిస్తాయి. ఒక్కొక్కసారి ఎంతో వ్యాధులు మనం ఎదుర్కోవాల్సి అవుతుంది. చూడండి, ఇప్పుడు చూస్తున్నాం, ధనం వల్ల ఎంతోమంది చనిపోతున్న వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు, ఒకరినొకరు చంపుకుంటున్న వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం. అంటే ధనం వల్ల ఇదంతా వస్తుంది. కనుక మనం
ధనానికి ఎప్పుడు కూడా దాసులుగా ఉండకూడదు. డబ్బు వంటి చిన్న విషయాల్లో మనం కూడా దేవుడు మనకి నమ్మకత్వాన్ని మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం మనం చెప్పి పరిశీలిస్తూనే ఉంటాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుడు చూసారో చిన్న విషయం, కానీ మనకు అది మనం ఏంటంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం. కనుక దానికి మనం ప్రాధాన్యత అనేది ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా దాని విషయంలో మనం నమ్మకంగా జీవించాలి. డబ్బు విషయంలో మనం అపనమ్మకస్తులుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మనం అపనమ్మకస్తులు అయిపోయామనుకోండి, అప్పుడు మనం దేవుడి ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోలేము కదండి. ఎటువంటి ఈవులు కూడా మనం సంపాదించుకోలేము ఆయన ద్వారా కదండి. ధనం అంటే అంతేకాకుండా చూడండి, ధనం అనే బంధకాల నుంచి మనం విడిపోవాలి, దూరపడిపోవాలి కదండి. అవి ఆ బంధకాలు కట్టుబడిన వారుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ధనంకి మనం పనివారిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ధనానికి మనము యజమానిగా ఉండేలా అంటే ఏంటంటే ధనం మన వెంట వచ్చేలా చూడాలి. ధనం వెంట మనం గంటలు పెట్టేవారికి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ధనవంతులు అవటకు లేక ధనాపేక్ష కలిగి ఉండటం వల్ల మనం ఏంటంటే శోధనలో పడతాము, అపాయాల్లో పడతాము, కష్టాల్లో పడతాము, ఎంతో నష్టపోతాము. మన ఆఖరికి ఒక్కొక్కసారి అయితే కుటుంబాలకు కూడా దూరం అయిపోతాం కదండి. అటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు దురాశలు వచ్చేస్తాయి. దురాశ అన్నది దురాశకు మనం లోనవుతాం కూడా. కనుక దానికి మనం దూరం ఉండాలి. చూడండి, ఒక ఫిలాసఫర్ ఆర్థర్ అన్న ఒక ఫిలాసఫర్ ఏమంటున్నాడంట, లైఫ్ ఇస్ లైక్ సీ వాటర్, ద మోర్ యూ డ్రింక్ ద థర్స్టియర్ యూ బికమ్ అని చెప్పి అంటున్నాడు. నిజమే కదా. ధనం అన్నది ఒక సముద్రపు నీరు వంటిది కదా. అది మనం ఎంత తాగినప్పటికీ మనకు అది అంటే ఎంత మనం సంపాదించుకున్నట్టు తృప్తి అన్నది ఉండదు ధనాపేక్ష కలిగి ఉంటే. కనుక ఇప్పుడు అలాగే మరి ఇప్పుడు సీ వాటర్ మనం సముద్రపు నీరు తాగినట్లయితే అది ఒక్కొక్కగా ఉంటుంది. ఎంత తాగినా మనకి దాహం అనేది తిరగదు. అదేవిధంగా ధనం మీద ఆశ ఉన్నవాడు కూడా పిచ్చి ఉన్నవాడు, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు, ధనానికి ప్రాధాన్యత ఇచ్చేవాడంట, వాడికి ఎంత సంపాదించుకున్నా తృప్తి అన్నది ఉండదంట. కనుక మనం ఆ విధంగా ఉండకూడదు. అలానే ధనం అన్నది అంతే అంటే ధనమే మనకి సర్వస్వం కాదు, ధనమే మనకి లోపం కాదు, ధనమే మనకి జీవితంగా మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే అది మనల్ని దేవుడికి దూరం చేసేస్తుంది. దేవుల్లో ఉన్న భక్తిని తీసివేసేస్తుంది. అంతేకాకుండా విశ్వాసాన్ని మనం కోల్పోతాం దానానికి ప్రాధాన్యత మనం ఇచ్చేవారు ఉన్నట్లయితే. అయితే దేవుడు మనల్ని అందరినీ దీవించాలని ఆశపడతాడు ఆయన. అలాగని చెప్పి మనం ధనానికి ధనం అంటే పిచ్చి పట్టిన వారుగా మనం జీవించకూడదు. ఎంతోమంది ఇప్పుడు గొప్ప గొప్ప సేవలు ఉంటారు, వాళ్ళందరికీ దేవుడు ఎంతగానో దీవిస్తున్నాడు. అలాగని చెప్పారు ప్రతి ఒక్కరు ధనం పిచ్చి పట్టిన వారుగా ఉండట్లేదు. దేవుడు వాళ్ళ అన్యాయంగా సంపాదించడం కూడా అవ్వదు కదండి, దేవుడు ఇచ్చిందే అవుతుంది. కనుక వాళ్ళందుకే చాలామంది నమ్మకంగా ఉన్న వాళ్ళే మనం చూస్తాం కదండి. అలాగే ఇప్పుడు బిల్లి గ్రహం గారు ఉన్నారు, ఆయన ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు, ఆయన బిడ్డలందరూ మంచి మంచి స్థితిలో ఉన్నారు. అలాగని చెప్పి అలా అన్యాయంగా సంపాదించుకునే వారికి దేవుడే వాళ్ళు దీవించాడు. ఎందుకంటే వాళ్ళు అంత నమ్మకంగా ఉంటారు. అలాగని దేవుడు దండించడు కదని చెప్పి వాళ్ళు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు, దేవుడు దూరం అయిపోవట్లేదు, దేవుడిని విడిచిపెట్టట్లేదు. వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉంటారు కనుక వాళ్ళు ఇంకా ఎక్కువగా దీవించబడతారు. అదేవిధంగా మనందరం కూడా ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఉండాలి. ఎందుకంటే దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తేనే మనం నిత్య జీవనంలోకి వెళ్ళగలం, మనం విశ్వాసం బలపడగలం. అంతేగాని ధనానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఇటు కుటుంబానికి దూరం అయిపోతాం, స్నేహితులకు దూరం అయిపోతాం, మన ప్రియులందరికీ దూరం అయిపోతాం, అన్నింటికి దూరం అయిపోయి అన్నింటినీ మనం నష్టపోయేవారుగా మనం ఉంటాం కదండి. కనుక మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంట, ధనానికి దాసులుగా ఉండకుండా దేవునికి దాసులుగా ఉండేలా మనం చూసుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. అంటే దేవుడి ప్రియులుగా మనం ఉండాలని ధనాన్ని ప్రేమించే వాళ్ళగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ధనాపేక్ష కలిగి ఉంటే మనం ఖచ్చితంగా కీడులు మనకు సంభవిస్తాయి, కానీ సుఖము సంతోషము అన్నది మనకి ఎప్పుడు ఉంటుంది, మనకు క్షేమం అన్నది ఉండదు. కనుక ధనాన్ని కోసం మనం జీవించక దేవుని కోసం జీవించే వాళ్ళగా మనందరూ ఉందాము. దేవుని చేత దీవెని పొందుతున్నాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అతిథిగా ప్రేమిస్తున్న మా పరలోక మందిర మా తండ్రి ఇప్పుడు వాక్యం ఉపదేశం అంతట్లోని మీ తోడుగుని నడిపించిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నిజమే ప్రభువా, మేమందరం మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ధనం వెంట పరుగులు పెట్టుకున్న తండ్రి, ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తండ్రి నీకు ప్రాధాన్యత
ఇచ్చేవాడుగా మేము అందరూ జీవించేలా మాకు నేర్పించండి ప్రభా. నిజమే ప్రభా, నీకు నీ బిడ్డలు క్షేమంగా ఉండడం, సంతోషంగా ఉండడం నీకు చాలా ఇష్టం ప్రభా. అలాగని చెప్పి మేము డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చి మరి నీకు విడిచిపెట్టేవారుగా మేము ఉండకుండా తండ్రి, నిన్ను ప్రేమించేవారుగా, నీకు ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా మేము అందరూ జీవించేలా మాకు అందరికీ నేర్పించండి ప్రభా. ఎందుకంటే ధనం ఎక్కువైపోయినా తండ్రి అత్యాశలకు పోతారు ప్రభా, మనుషులు దురాశలు వచ్చేస్తాయి ప్రభా, ఎన్నో చెడ్డ తలుపులు వస్తాయి, ఎంతో మోసాలు చేసే పరిస్థితులు కూడా ఎంతోమంది దిగజారుతున్నారు ప్రభా. అటువంటి పరిస్థితుల్లో మేము పడకుండా తండ్రి మరి నీకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా మేమందరూ జీవించేలా మాకు నేర్పించండి ప్రభా. నడిపింపుని అనుగ్రహించండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా ఈ సమయంలో లోకమందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మరి లోకం ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది ప్రభా, ఎంతో భయంకరమైన మరి రోజుల్లో మేము ఉంటున్నాం ప్రభా. నిజమే ప్రభా, రాత్రి సమీపంలో ఉంటున్నాం ప్రభా. తండ్రి మరి ఎక్కడ చూసినా భయంకరమైన రోగాలు, భయంకరమైన మరి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ప్రభా. మరి పరిస్థితి తండ్రి అదేవిధంగా మరి ఎర్త్ క్వేక్స్ అని, మరి ఫ్లడ్స్ అని, ఫెమైన్స్ అని, ఎంతో భయంకరమైన ప్లేగ్స్ అని వస్తున్నాయి ప్రభా. ఊరు పేర్లని వ్యాధులు, మరి వైరసెస్, మరి దానికి మందు మాపులేని జబ్బులు వస్తున్నాయి ప్రభా. ఎంతో భయంకరమైన పరిస్థితి ప్రభా. ఆనాడు ఐగుప్తు దేశంలో వచ్చిన 10 తెగులు వల్ల ఇప్పుడు కూడా మరి మేము ఒకటి తర్వాత ఒకటి మరి ఇలాగా విపత్తులు వస్తూ ఉంటున్నాయి ప్రభా. నిజమే ప్రభా. తండ్రి మరి ఇటువంటి వారికి మరి మనుషులు మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. నిజమే ప్రభా. తండ్రి మరి వారందరి కుటుంబాన్ని మరి తండ్రి ఓదార్పును అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి, వారి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. తండ్రి నీ కృపని కనికరాన్ని ఈ లోకం పట్ల, ఈ మరి భూమి మీద ఉన్న మానవుల పైన చూపించండి ప్రభా. తండ్రి దయచేసి మనం వేడుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది అమాయకులు మరి నశించిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. దయచేసి ప్రభా నీ కృపని చూపించండి ప్రభా. దేవా మిమ్మల్ని వేడుకొచ్చున్నాం తండ్రి. మరి ఈ వైరస్తో ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది హాస్పిటలైజ్డ్ అయి ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది క్వారంటైన్లో ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది వారి కుటుంబీకులకు దూరంగా ఉంటున్నారు ప్రభా. తండ్రి మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడుకుండండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచెలు వేసించండి, మీ రక్తంతో ముద్రించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మరి ఫ్యామిలీకి దూరంగా ఉంచిన వారు, హాస్పిటల్లో ఉంచిన వారు, వారందరూ మళ్ళీ క్షేమంగా మరి తండ్రి మరి పాజిటివ్ వారందరూ నెగిటివ్గా మారి మరి వారందరూ కూడా వారు గృహాలు చేరుకొని వారు మరి తండ్రి మరి ఆరోగ్యాన్ని పొందుకొని క్షేమంగా వారి ఇంటికి వచ్చి వారి కుటుంబీకులను కలుసుకొని సంతోషించి ఆనందించేలా చేయండి ప్రభా. మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి మరి ఎంతోమంది వృద్ధులు మరి పసిబిడ్డలు కూడా ఇది సోకి మరి ఎంతో బాధపడుతున్నారు ప్రభా. మరి తండ్రి లోకంలో మరి చూసుకున్నట్లయితే ఎంతోమంది వారి తండ్రి తల్లిదండ్రులను కూడా విడిచిపెడుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు ఈ వైరస్ భయపడి. మరి అటువంటి పరిస్థితులు రాకుండా ఎలా చేయండి. ఎంతో మరి అంటే దేవా ఎంతో మరి దుర్మార్గాన్ని కూడా ఫాలో అవుతున్నారు ప్రభా. పేరెంట్స్ని విడిచిపెట్టిన ముసలి తల్లిదండ్రులని మరి తండ్రి రోడ్ల మీద విడిచిపెట్టేస్తున్న వారు ఎంతో మంది ఉంటున్నారు. ఎంతో దౌర్భాగ్య పరిస్థితుల్లో లోకం ఉంటుంది ప్రభా. ఎంతో దుర్మార్గాలు చేస్తున్నారు ప్రభా. తల్లిదండ్రులను కూడా చూడకుండా వారిని రోడ్లు విడిచిపెట్టేస్తున్నారు ప్రభా. తండ్రి మరి ఇటువంటి పరిస్థితులు లోకంలో ఏర్పడుతున్నాయి. ఎంతో భయంకరమైన అంటే క్రియాలిటీ అన్నది, మానవత్వం అన్నది మనుషుల్లో పోతుంది ప్రభా. దయచేసి ప్రభా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఎలా చేయండి. వారు ఎంతో కష్టపడి వారి బిడ్డలను మరి పెంచి పోషించి పెద్దగా చేసుకుంటారు ప్రభా. ఆ విశ్వాసం కూడా లేకుండా వారి బిడ్డలు మరి తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు తండ్రి. దేవా మిమ్మల్ని వేడుకుంటున్నాము, వారికి మీరు తోడు ఉండండి ప్రభా. తండ్రి అటువంటి పరిస్థితులు లోకంలో ఏర్పడకుండా ఉండేలా చేయండి. ఒకరి మీద ఒకరి ప్రేమలు చలారిపోతున్నాయి ప్రభా. అటువంటి దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా. తండ్రి మరి మీరే మాకు తోడు నడిపించండి ప్రభా. తండ్రి మరి మాతో మాట్లాడుతూ ఉండండి ప్రభా. తండ్రి అటువంటి మరి తప్పుడు పనులు మరి తండ్రి పేరెంట్స్కి విలువించేవారుగా మానవులందరూ ఉండేలా చేయండి ప్రభా. తండ్రి మరి ముఖ్యంగా దేవా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మరి దీని కొరకు మరి పాటుపడుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. హాస్పిటల్లో మరి స్టాఫ్ అంతా, డాక్టర్స్, నర్సెస్ అందరూ కూడా మరి అదే విధంగా ఇంకా హాస్పిటల్ స్టాఫ్ అంతా మరి అదేవిధంగా పోలీసులు, మరి మిలిటరీ వారు, మరి ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ ఎంతోమంది మరి సేవ చేస్తున్నారు, ఎంతోమంది పరిచయం చేస్తున్నారు ప్రభా. వారందరికీ మీరు తోడుకుండండి ప్రభా. ఏ ఒక్కరు కూడా ఎటువంటి వైరస్ సోకకుండా ఉండేలా చేయండి. మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. వారి కుటుంబాలతో మీరు ఉండండి. వారి కుటుంబాల
కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి దేవా ఈ వ్యాధిని మరి నిర్మూలించగలిగే దేవుడు నీ ఒక్కడివే ప్రభా. తండ్రి ఎవరికి సాధ్యం కాదు ప్రభా, ఏ డాక్టర్స్ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వైద్యులకు పరమ వైద్యులు నీ ఒక్కడివే కనుక ప్రభా. ఈ రోగాన్ని ఇంతటితో మరి యేసునామములో ఆపివేయండి ప్రభా. మీకు వేడుకుంటున్నాం ప్రభా. యేసునామములో దాన్ని నిర్మూలించండి ప్రభా. యేసునామములో దాన్ని గద్దించండి ప్రభా. యేసునామములో దాన్ని లయపరచండి ప్రభా. అవును దేవా తండ్రి, మరి ఎంతో మరి జన నష్టం కూడా కలుగుతుంది ప్రభా. దయచేసి ప్రభా నీ కృపని, నీ చల్లని హస్తాన్ని లోకంపై చాచి ఉంచండి ప్రభా. మానవులపై చాచి ఉంచండి ప్రభా. దేవా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా మరి ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రతి ఒక్క నాయకుని కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి తలంపులు, మంచి తండ్రి నడిపింపుని వారికి అనుగ్రహించండి. మంచి ఆలోచన వారికి కలుగజేయండి ప్రభా. మంచి జ్ఞానాన్ని వారికి అందరికీ అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మా రాష్ట్రాలు అన్నీ కూడా మరి అదేవిధంగా ఈ దేశం అంతా కూడా బాగా ఉండేలా చేయండి ప్రభా. ఫైనాన్షియల్గా ఎటువంటి క్రైసిస్ రాకుండా ఉండేలా చేయండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి ముఖ్యంగా మా సంఘ కుటుంబాల కొరకు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మా సంఘాన్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉన్నత చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి మరి మాకు సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో మరి మాకైతే తెలియదు ప్రభా. సమస్తము ఎరిగిన వాడు ప్రభా. తండ్రి వారి అవసరాలను తీర్చండి. వారికి సమృద్ధిని, నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా మరి మా సంఘంలో మరి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. తండ్రి వారందరినీ కూడా మీ గాయపడ కర్మలతో ముట్టి సంపూర్ణమైన స్వస్థతని, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. ఎవరికి ఎటువంటి వైరస్ సోకకుండా ఉండేలా చేయండి. మీకు ఆపదను అనుగ్రహించండి. మీరు ఎక్కడ చోట ప్రతి ఒక్కరిని భద్రపరచండి ప్రభా. మరి మీ చల్లని హస్తాన్ని వారందరిపై చాచి ఉంచండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి తండ్రి వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారికి మరి వివాహాలు మరి త్వరలోనే వారి వివాహాలు జరిగేలా చేయండి ప్రభా. ద్వారాలు తెరవండి ప్రభా. అదేవిధంగా మరి గర్భఫలం కొరకు ఎదురు చూసిన వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో సంతోషాలను అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా ఉద్యోగాల కొరకు కనిపెడుతున్న వారు ఎంతో బిడ్డలు ఉంటున్నారు ప్రభా. వారి క్వాలిఫికేషన్స్ తగ్గ మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మా సంఘంలో ఉన్న వృద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వృద్ధాప్య దీవెన వారికి అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఎటువంటి ఇబ్బందులకి వారు గురవకుండా ఉండేలా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి. అలాగే బాలికలను దీవించి ఆశీర్వదించండి. పసిబిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. వారి చుట్టూ మీ అగ్ని కంచెను వేసించండి తండ్రి. అదేవిధంగా మా సంఘంలో ఉన్న బిడ్డలు, చిన్న బిడ్డల కొరకు స్కూల్స్ చదువుతున్న బిడ్డల కొరకు, కాలేజ్ చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దూర ప్రదేశాల్లో చదువుతున్న బిడ్డలు కూడా ఉంటున్నారు. వారందరికీ కూడా మీరు తోడుని నడిపించండి. బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండేలా చేయండి. మరి ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు దూరంగా ఉండి. మరి దూర దేశాల నుండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మా కుటుంబీకులు మరి చదువుకుంటున్న వారు ఉన్నారు. వారందరికీ మీ క్షేమాన్ని అనుగ్రహించండి. ఎటువంటి వైరస్ వారు గురవకుండా మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి ముఖ్యంగా దేవా మరి మా బిడ్డలందరూ కూడా మరి స్కూల్స్, కాలేజెస్ చదువుతున్న వారు ఉన్నారు. వారికి త్వరలోనే మరి స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయ్యేలా చేయండి. వారు చదువుల్లో వెనకబడకుండా ఉండేలా చేయండి ప్రభా. తండ్రి బిడ్డలందరికీ మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ నడిపింపుని అనుగ్రహించండి. బద్ధకాలు ఎవరికి రాకుండా ఉండేలా చేయండి. చదువు మీద శ్రద్ధని, పట్టుదలని ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. బిడ్డలందరూ మరి చదువుల్లో ముందు ఉండేలా చేయండి ప్రభా. తండ్రి అదే విధంగా తండ్రి నీకు ప్రియమైన బిడ్డలుగా మా బిడ్డలందరూ జీవించేలా చేయండి ప్రభా. నీలో ఎదిగే వాళ్ళగా ప్రతి ఒక్కరు ఉండేలా చేయండి ప్రభా. నీ జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి. ఆత్మీయ జ్ఞానంతో ప్రతి ఒక్క బిడ్డని నింపండి ప్రభా. నీ ఆత్మతో ప్రతి ఒక్క సంఘస్థుని కూడా నింపండి ప్రభా. అవును తండ్రి దేవా, ఎవరికి ఎటువంటి కష్టాలు ఎదురవకుండా, ఎటువంటి అనారోగ్యాలకు గురవకుండా, మరి ఎటువంటి చెడు వార్తలు ఎవరు వినకుండా ఉండాలి. మీ కాపుదల భద్రతని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా మరి త్వరలోనే మళ్ళీ మేము ఆలయాన్ని ఓపెన్ చేసుకుని ఆలయంలో ఆరాధన జరిగించుకునే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. తండ్రి మరి ఎవరు కూడా మరి ఆలయానికి రావడం మానకుండా, వెనకబడకుండా, నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆలయానికి మరి ఓపెన్ చేసే ఆలయానికి వచ్చేలాగా ప్రతి ఒక్క బిడ్డకి ప్రేరేపణ కలుగ చేయండి. నడిపింపును అనుగ్రహించండి ప్రభా. తండ్రి అదేవిధంగా
మరి దేవా మరి మరి వేరే వేరే సంఘస్థులు మా కొరకు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో మరి అలాగే పెప్పాక్ సంఘం కూడా ఎల్లప్పుడూ కూడా మా సంఘం కూడా ప్రార్థిస్తూనే ఉంటుంది ప్రభా. మా సంఘస్థులు అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటుంది ప్రభా. ఆ సంఘస్థుని ఆ సంఘ పాపల్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. అక్కడ కూడా ఎంతోమంది అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు. వారందరికీ కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. అలాగే అదేవిధంగా మరి సంఘ ఫౌండర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయనకు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, వృద్ధాప్య దీవెనలు అనుగ్రహించండి, మరి కిడ్నీ ప్రాబ్లం వేసినామో తీసివేయండి ప్రభా తండ్రి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు మరి మాకు తెలియక ప్రయాణాల్లో ఉంచిన వారు ఉంటున్నారు ప్రభా. వారికి క్షేమమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది ఎన్నో అప్పుల బాధలతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా. వారందరికీ మరి అప్పులు తీర్పేలా చేయండి ప్రభా. మీకు సహాయాన్ని అందచేయండి ప్రభా. మీ సమృద్ధిలోంచి వారికి సమకూర్చండి ప్రభా. అదేవిధంగా మరి ఎన్నో చెప్పుకోలేని బాధలతో బాధపడుతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా నెమ్మదిని అనుగ్రహించండి. ఆ బాధలు వేసినామో తీసివేయండి ప్రభా. వేసినామో తొలగించి వారికి సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి. అదేవిధంగా మరి ఈ ఆరాధన వీక్షిస్తున్న వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి మీ క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా మరి ఈ రికార్డింగ్ అంతలో మీ తోడుని నడిపించిన విధానం బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. చల్లని వాతావరణం మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ వేడి వేసినప్పుడు తీసివేయండి ప్రభా. ఎందుకంటే వేడి భరించడం చాలా కష్టమైపోతుంది ప్రభా తండ్రి. మరి చల్లదనాన్ని అనుగ్రహించండి ప్రభా. అందరికీ నెమ్మదిని అనుగ్రహించండి. అదేవిధంగా మరి తండ్రి మరి ఒకసారి మేము కలుసుకొని మిమ్మల్ని అందరినీ మరి తండ్రి మేమందరూ సంఘంగా కూడుకొని మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని త్వరలోనే ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తాం నమ్ముచు మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి ఈ దినదినంతో మమ్మల్ని అందరినీ నింపండి. సంతోషం, సమాధానం, నెమ్మదిని, మనశ్శాంతిని మాకు అందరికీ అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన ఆపించమని యేసు నామం పేరట వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.